నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఈ మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్, రాహుల్ గాంధీ ఇండియా చాలా దూకుడు మీదనే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఎలాగైనా ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి ప్రయత్నాల్లో ఇంకా ఆ ప్రయత్నాలు సాగిస్తున్నారా అని అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. అటు జగన్ గారి సపోర్ట్ కూడా ఉండబోతోంది ఇండియాకి అంటూ రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇవన్నీ జరిగితే కనుక ఇక్కడ మన కూటమికి అంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వీళ్ళకి ఈ కూటమికి ఏమైనా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుందా? అసలు ఇండియాకి ఇది సాధ్యమేనా? రాహుల్ గాంధీ ఇండియాకి అంటే ఇక్కడ ఈసారి రాహుల్ గాంధీకి మంచి మంచి సంఖ్య వచ్చింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి మాత్రం 99 వచ్చాయి కదా సార్, మిగతావన్నీ కలుపుకునే కదా ఆ మెజారిటీ. అదేనమ్మా, మొత్తం కలిపితే కదా. కానీ ఆయనకున్న బలం రీత్యా అది మంచి నంబర్ గా కన్సిడర్ చేయొచ్చా? 99 ఓవరాల్ ఇండియాలో. అంతేనమ్మా, అది అంటే రాహుల్ గాంధీకి మంచి కాంపిటేటివ్ ఫిగర్ వచ్చింది. ఆయనకి కాంపిటేటివ్ ఫిగర్ ఒక 10 మందిని అప్పుడులో కొనుక్కోగలిగినట్టయితే నితీష్ కుమార్ యాదవ్ ఆయన అట్లాంటి వాళ్ళని 10 మందిని 15 మందిని కొనుక్కోగలిగినట్టయితే వాళ్ళదే విన్నింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. అక్కడ మన వాళ్ళు ఒక ట్రంప్ కార్డులా కనిపించారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తర్వాత జనసేన పార్టీ వాళ్ళు ట్రంప్ కార్డులా కనిపించారు అన్నమాట. అందుకే మోదీకి అంత ప్రేమ అయింది కదా. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే నితీష్ కుమార్ యాదవ్ అని తన గతంలో ఉన్నటువంటి పరిచయాలు బట్టి తీసుకొచ్చాడు, ఈయన్ని ప్రధానమంత్రిని చేశాడు. మళ్ళీ రేపు పొద్దున్న ఎన్డీఏ కన్వీనర్గా ఉండే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడే. ఎందుకంటే ఈ పరిపాలన సస్తైనంత వరకు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఆ భయం మాత్రం ఉంది. రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతున్నారు కానీ రాహుల్ గాంధీకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. అన్నీ ఒక తిక్కలాగా మాట్లాడడం, హాస్యాస్పదంగా సీరియస్గా ఉంటుంది ఆయన రాజకీయాలు. అనే చాలా ఒక దాన్ని ఏమంటారంటే కేర్ ఫ్రీగా ఉంటాయన్నమాట. అందువల్ల ఆయన నాయకుడిగా ఎవరు హర్షించలేరు. తర్వాత ఖర్గే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అని పెట్టారు కానీ అది సోనియా గాంధీ ఉండవలసిందా. ఆయన ఖర్గే అనేవాడికేమో ఫేస్ వాల్యూ లేదు, ఈవెన్ పవర్ కూడా ఇది మాట్లాడేటువంటి చైతన్యం కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు ప్లాన్ ఏంటంటే మరికొంతమంది చేరి ఈ కూటమిని పడగొడదామనంటే ఆలోచనతో కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి రావడం కానీ వైఎస్ఆర్సీపీ డీకే శివకుమారు, అఖిలేష్ యాదవ్ సంబంధించిన కాంగ్రెస్ నాయకులతో మాట్లాడడం కానీ జరిగింది. కానీ ఇవన్నీ పడగొట్టేద్దాం అనుకోవడం ఊహాగానం. ఇక్కడ ఈవెన్ తెలంగాణ భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కూడా మూడు మీద తిరగబడ్డారు. అందుకే అంటే జంతర్ మంతర్ దగ్గర ఇద్దరును ధర్నా చేస్తారట. ఈ చెప్తే మా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ చెప్తే ఎవరు వింటారు, ఎవరు నిజం అనుకుంటారమ్మా? ఇప్పుడు కేసీఆర్ కూర్చొని ఇప్పటికే చాలా కష్టకష్టాలు అనుభవిస్తుంది, జైల్లో ఉంది. ఈయన కేసీఆర్ కూడా ఒక రకంగా చాలా తోలనాడాడు అన్నమాట. ఆ కేడి బీడి బోడి ఇవన్నీ ఏంటే అన్నమాట. అంటే మోడీకి ఈయన కవిత్వం వచ్చింది, సొంత కవిత్వాన్ని వినిపించాడు. ఏంటి మోదీ కేడి బోడి బీడి అన్నమాట. ఆ కవిత్వం రీత్యానే పాపం కవిత గారు ఇబ్బంది పడుతున్నారు అని అనుకోవచ్చా? కవిత్వం పెట్టడం వల్లే కవిత్వం తీసుకెళ్ళిపోయాడు. ఇంకోసారి కవిత్వం వినిపించకుండా బంధించేశాడు. ఇప్పుడు ఇన్ని తిట్టిన వాడు జంతర్ మంతర్లో ఏం మాట్లాడితే లోన వేసేయమంటాడు. అంతే, అధికంగా మాట్లాడితే లోన వేసేయమంటాడు అన్నమాట. ఈయన వెళ్తానని ఇక్కడ అసెంబ్లీలో బల్లగుద్ది చెప్తే అది జరుగుతుంది. రేవంత్ రెడ్డి తెలివిగా ఏం చేశాడు? ఆయన వచ్చినట్టయితే నేను కూడా వస్తాను, నేను కూడా ఆయన స్వాగతం పలుకుతాను, నేను కూడా జంతర్ మంతర్లో నేను ధర్నా చేస్తా అన్నాడు. ఆయన వెళ్ళింది లేదు, ఆయనతో పాటు ఈయన వెళ్ళింది లేదు. ఆయన ఎన్నో తిట్టినవాడు. నువ్వు కూడా మోదీ గారిని తిట్టావు, పైగా కాంగ్రెస్ వాడివి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తే ఆదరిస్తారు అక్కడ కూటమి వాళ్ళు. మరి ఈ నెలలు ఇక ఎంత 4 గోళ్ల మధ్య సింహంలో అయిపోతారు. కానీ పైకి వెళ్ళిపోతే ఫామ్ హౌస్కి వెళ్ళిపోతే మామూలు వెళ్తే ఆయనతో ఇష్టమైన దోస్తు ఎవరో ఉంటారు, ఆ దోస్తుతో కాలక్షేపం చేసేస్తాడు ఆయన. ఇది విషయం. కనుక దీని వలన
కూటమి ప్రభుత్వానికి ఏమీ కాదు, ఇంకా బలపడుతుంది. ఇప్పుడు సరికొత్త భారతం అని, వికసిత భారతం అని అంటారు కదా, అది డెఫినెట్గా సాధిస్తారు. అది ముఖ్యంగా మన వాళ్ళ వల్లనే అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఇట్లాంటి మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, వీళ్ళ వల్ల చాలా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్లో డెఫినెట్గా. కానీ అసలు ఇంత ప్రభుత్వాన్ని కూల్చేసేటటువంటి ప్రయత్నాలు అసలు ఇదివరకు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి ఉండిందా? ఇట్లా కూల్చిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఇది వరకు ఈ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయాన్ని ఉపయోగించుకునేవారు, కానీ ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు, హత్యా రాజకీయాలు ఇవి లేవమ్మా. అంతే, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. అసలు మొత్తం ప్రభుత్వం కూల్చేంత పరిస్థితి వచ్చిందా ఇదివరకు ఎప్పుడైనా? అంటే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు వస్తాయి, పెద్ద పెద్ద పదవులు కూడా కూలిపోయే పరిస్థితి. ఎందుకు? వాజ్పేయి గారికి బీజేపీ పార్టీలో ఉంటుండగాను ఒక్క ఓటు తక్కువైందమ్మా. తక్కువైతే ఏమండి మేము కొనేస్తాం, 10 ఓట్లు కొనేస్తామని చెప్పారు బీజేపీ వాళ్ళు. నాకు తీర్పే అంతే, అలాంటి వాళ్ళు ఉన్నారు. అసలు అలాంటి ఒక ఆయన్ని పొలిటీషియన్ కాదు, ఆయన ఒక నాయకుడు, అట్లాంటి నాయకుడిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్ లో? అయ్యో, ఎంతమంది ఉన్నారు మా ఫ్యూచర్లో. మరి ఈయన మాటలు బట్టి చూస్తే జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంది. అవపు చంపేస్తారు ఆయన్ని, ఆ ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అంత నమ్మకం పెట్టుకున్నారు వీరులందరూ కూడా అలాంటి వాళ్ళనమ్మా. ఎప్పుడైనా చెంగిజ్ ఖాన్ చదివావా? మంగోలియా చెందిన చెంగిజ్ ఖాను అలాగే అలెగ్జాండర్ స్టోరీ చూసావా? ఎవరైతే వాళ్ళు నమ్ముకుని ఉన్నారో వాళ్ళ వల్లే చచ్చిపోయారు వీళ్ళు. ఒక నెపోలియన్, ఒక అలెగ్జాండరు, ఒక చెంగిజ్ ఖాను. అందుకే చెంగిజ్ ఖాన్ మాట అప్రస్తుతమైన నీకు చెప్తాను నేను. ఆ చెంగిజ్ ఖాన్ చివరిలో అంటాడు, ఇంతమంది మీ సేన ఉన్నారు కదా, ఆ సేన అంతా మీకు ఎందుకు సహకారంగా లేరంటే ఆయన అంటాడు, నేను 2 చిరుత పుల్లల్ని పక్కలో పెట్టుకొని రాత్రంతా నిశ్చింతగా నిద్రపోతాను, కానీ 2 మనుషుల మధ్య అర నిమిషం రాజకీయాలకు ఉపయోగపడతాయని చెప్పుకుంటాం. రైట్ సార్, మొత్తానికైతే రకరకాల ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. లెట్స్ వెయిట్ ఫర్ ద అంటే ఏం జరుగుతుంది అనేది డెఫినెట్ గా ఉత్కంఠంగానే ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా. ఎందుకంటే అంత మెజారిటీ వైజ్ మనం మాట్లాడుకుంటే ఇంచుమించు ఈక్వల్ గా ఉన్నారు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సార్.